హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది ఒక డీసీ 12 volts డీసీ మీద అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఓన్లీ సబ్ యాంప్ అనమాట. దీని మీద మనం 10 inch కానీ 12 inch కానీ, 10 inch అయితే అట్ ఏ టైం 2 సబ్ ఓఫర్స్, అదే 12 inch డబల్ మ్యాగ్నెట్ కానీ ఇలా పెద్ద వాటేజ్ 300 wattage అబవ్ ఉన్న సబ్ ఓఫర్ అయితే ఒకటి, మీకు 10 inch సబ్ ఓఫర్లు అయితే 2 అయితే ఒకేసారి రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. మనం ముందుగా ఓన్లీ సబ్ యాంప్ కాబట్టి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా తీసుకుని, ఇది 1313 క్యాబినెట్ మోడల్ నెంబరు. దీన్ని ఇలాగా ఇది ఫ్రంట్ సైడ్ అంతా క్లోజ్ చేసి మనం ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ స్విచ్చెస్ ఇచ్చుకున్నాం అనమాట. ఓన్లీ సబ్ యాంప్ ఇది. ఓన్లీ లెఫ్ట్ రైట్ ఏమీ రావు, ఓన్లీ సబ్ కోసం మాత్రమే దీని అయితే డిజైన్ చేసాం. ముందుగా ఇది చూస్తే ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అనమాట. సబ్ ఓఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. ఇదైతే వాల్యూమ్ కంట్రోల్, సబ్ బేస్ కంట్రోల్. బేస్ మీకు ఎక్కువ తక్కువ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మనకి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఫ్రెండ్స్. అంతే, ఫ్రంట్ వ్యూ అయితే ఇంతే. బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. ఇది వచ్చి పవర్ అనమాట. 12 volts ప్లస్ మైనస్. మనకు మంచి గేజ్ అయితే తీసుకున్నాం. 2.5 స్క్వేర్, 2.5 అనమాట స్క్వేరు. అంటే హెవీ కార్స్లో అది హెవీ లోడ్ బ్యాటరీ ఉంటుంది కదా, అవి ఎక్కువ యాంప్స్ అనేది ఉంటుంది. దానికోసం అయితే చాలా హెవీ వైర్ అయితే ఇచ్చాం. ఇది డైరెక్ట్ మనకి తను అక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటా అన్నారన్నమాట. ఈ యాంప్ అయితే మనకి శ్రీశైలం నుంచి అయితే ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదివరకు మనకి శ్రీశైలం నుంచి ఆటో సెట్ ఒకటి తయారు చేయించుకున్నారు. సేమ్ అదే అతను మనకి ఇలాగా సబ్ యాంప్ కావాలని అదే 12 inch సబ్ ఓఫర్ ఉంది కార్లోకి. దానికి సూటబుల్గా చిన్న సైజు ఉండాలి, నాకు సైజ్ ఏమో చిన్నగా ఉండాలి, అవుట్పుట్ మాత్రం గట్టిగా ఉండాలనే ఉద్దేశంలో చెప్పారు. తనకు సూట్ అయ్యేలా చిన్న క్యాబినెట్ తీసుకుని చేస్తున్నాం అనమాట. చెప్తున్నాను, ఇదైతే మన 12 volts. మనకి 12 volts, ఓన్లీ 12 volts నుంచి ఇవ్వాలి ఫ్రెండ్స్. మైనస్ ప్లస్ బ్లాక్ అండ్ రెడ్ మెన్షన్ చేశాను, దీన్ని బట్టి కనెక్ట్ చేసుకుంటారు. ఇది వచ్చి మనకి తన కార్ సెట్లో తనకి యాంప్ అయితే ఉంది. పాతది కూడా సబ్ యాంపులు విడిగా ఉంటాయి కదా, అలా కనెక్ట్ చేసుకునేలాగైతే యాంప్ ఉంది. కాకపోతే సబ్ యాంప్ అయితే పాడైపోయింది అనమాట. ఆ సబ్ యాంప్ బదులు రీప్లేస్ చేసుకోవడానికి వీలుగా మనం అయితే తయారు చేసి ఇచ్చాం. మనకి ఆ యాంప్ నుంచి వచ్చిన లెఫ్ట్ రైట్ వైర్స్ అయితే ఉంటాయి, ఆర్సీ కేబుల్స్. లెఫ్ట్ రైట్ రెడ్ అండ్ వైట్ కానీ వేరే వైర్స్ అయినా ఆర్సీ కేబుల్స్ ఉంటాయి. ఆ ఆర్సీ కేబుల్స్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అంటే రెండు ఒకటే, అంటే ఎప్పుడైనా ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుందనే ఉద్దేశంలో అయితే 2 ఇచ్చాం. జనరల్గా అయితే ఒకటి ఇస్తే సరిపోతుంది. రెడ్ అండ్ వైట్ ఏదో ఒక దాంట్లోనే పెట్టాలి. 2 రెడ్లో పెడితే మిక్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక రెడ్ వైట్లో పెట్టుకోండి, మనకి అవుట్పుట్ అయితే చక్కగా వస్తుంది. ఇది వచ్చి బనానా సాకెట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ విధంగా బనానా సాకెట్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఇలా గుచ్చేసుకుంటే మనకి సబ్ అవుట్పుట్ సరిపోతుంది అనమాట. సబ్ ఓఫర్కి కనెక్షన్ ఆ విధంగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో థ్రెడ్డింగ్ రిమూవల్ ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి స్క్రూ టైప్ వస్తుంది, ఇలా బిగించేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇదనమాట. దీనికి ఒక చిన్న ఫ్యాను, దీనికి సూట్ అయ్యేలా మంచి చిన్న క్యాబినెట్లో తయారు చేసాం. ఇంటర్నల్గా ఏమేమి వాడాం ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ముందుగా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇందులో మనం శక్తి కంపెనీ వారి ఇది ఫుల్ హెచ్డి అనమాట, ఎస్ఎంపిఎస్. అంటే ఇది 12 volts ఇస్తే మనకి 24 volts 24/0/24 డీసీ పవర్ సప్లై అయితే వస్తుంది. మీకు మంచి 4 feetలో ఎట్ ఏ టైం 2 4 feetలు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 4 feet సబ్ ఓఫర్కి ఇంకో 4 feet స్టీరియో మనకి లెఫ్ట్ రైట్ కార్లో కానీ ఆటోలో కానీ మిగిలిన ఛానల్స్ కూడా ఎట్ ఏ టైం యూజ్ చేసుకునే అంత కెపాసిటీ అయితే ఈ ఎస్ఎంపిఎస్లో ఉంటుంది. ఫుల్ హెవీ అనమాట. మనకైతే ఈ చూడొచ్చు ట్రాన్సిస్టర్స్ 6 ఉంటాయి. మనకి ఇలా 6 ఉండడం వల్ల మంచి ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది అనమాట. త్వరగా హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు. హీటింగ్ కాయిల్ కూడా మంచి హెవీగా ఇస్తారు. ఇక వస్తే మనకి సబ్ ఓఫర్ బోర్డు
మనం ఇది రవి కంపెనీ వారి సబ్వూఫర్ బోర్డు అయితే వాడాం. రవి 4 ఫెట్ మోనో అనమాట. ఇది తీసుకున్నాం. మనకి సబ్ విషయానికి వస్తే షాన్ కంపెనీ వారి నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది మంచి అవుట్పుట్, బేస్ ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయితే ఉంటుంది. మంచి బేస్ వస్తుంది. స్మూత్ బేస్ అండ్ హార్డ్ బేస్ రెండు వస్తాయి ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి స్పీకర్ ప్రొటెక్షన్ కూడా తయారు చేసి అయితే వేసాం. మనకి ఇందులో ఎక్కడ ప్లేస్ అనేది లేదు. అండ్ ఒక SMPSకి ఒక 4 ఫెట్కి ప్లేస్ అయితే సరిపోతుంది. ఇక ఇందులో మనకి ఇది స్పీకర్ ప్రొటెక్షన్ అనేది మనం తయారు చేసి వేసాం అనమాట. ఎందుకంటే వేయకపోయినా పర్లేదు. మనకు ఆన్ చేసిన వెంటనే దబ్బుమని సౌండ్ రావడం, మనకు ఆఫ్ చేసిన వెంటనే దబ్బుమని సౌండ్ రావడం, అలాంటివన్నీ ఆ ఇష్యూలు లేకుండా మనం ఇలా సింపుల్గా స్పీకర్ ప్రొటెక్షన్ తయారు చేసుకుంటే మనకు ఆన్ చేసిన వెంటనే ఫ్యూ సెకండ్స్ డిలేలో మనకి ఆన్ అయితే అవుతుంది అనమాట. ఆన్ అవ్వడం వల్ల ఎటువంటి పవర్ ఫ్లక్చువేషన్కి అంటే బోర్డుకి మనం ఆన్ చేయగానే స్పీకర్కి అవుట్పుట్ అనేది డైరెక్ట్గా వెళ్ళదు. 5 సెకండ్స్ డిలే అవ్వడం వల్ల ఈ రెసిస్టెన్స్ అయ్యి పవర్స్ అన్నీ సక్రమంగా అయ్యాక అప్పుడు స్పీకర్కి వెళ్ళడం వల్ల అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మనం ఆన్ చేసిన ఆఫ్ చేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. ఇందులో మనకి మామూలు నార్మల్ స్విచ్ చేస్తే డ్యామేజ్ అవుతుందని టాగల్ స్విచ్ అయితే వేసాం. వెహికల్స్లో కదా గమ్మున ఎక్కువ మనకి గౌక్ని తగిలిన పాడైపోకుండా అయితే ఉంటుంది. ఇదైతే మంచిగా హెవీగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. యాంప్స్ అనేది ఎక్కువ లోడ్గా వస్తుంది అనమాట. ఇది వెహికల్స్లో ఉండే పవర్ సప్లై అనేది చాలా యాంప్స్ ఎక్కువ ఉంటుంది. అందు గురించి మనం యాంప్స్ ఎక్కువ ఉండి స్విచ్చెస్ వేసుకుంటే మనకి లైఫ్ వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఒక చిన్న ఫ్యాన్ అయితే తీసుకున్నాం. ఇందులో ఉన్న ఈ హీట్ సింక్ అనేది హీట్ ఎక్కకుండా అయితే కొంచెం అలా ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ 4 ఫెట్ బోర్డు అయితే సమస్య లేదు. అసలు మీకు 12 ఇంచ్ సబ్వూఫర్కి హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు అసలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చిన్నగా తయారు చేసాం. క్వాలిటీ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీని ఆడియో టెస్టింగ్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. కనెక్షన్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి సెట్ అయితే ఆన్ చేద్దాం. అలా కొంచెం డిలే అయితే ఉంటుంది అనమాట. ఒకసారి చూడొచ్చు. మనం ఆన్ చేసిన వెంటనే పవర్ సప్లై అనేది అయితే వెళ్దు. అలా డిలే అవ్వడం వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. దీని ఆడియో టెస్టింగ్ చూడండి. స్మూత్ బేస్ అనమాట, హార్డ్ బేస్, ఆ డిఫరెన్సెస్ అయితే చూడవచ్చు. ఇది స్మూత్, హార్డ్ బేస్ అనమాట. మనం అలా మిడిల్లో ఉంచుకుంటే అనేది సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఉండదు. ఇప్పుడు ఈ రికార్డ్ అవుతున్న సౌండ్ కూడా ఇందులో ఒక ఫ్యాన్ అనేది ఉంది కదా, దాని డిస్టర్బెన్స్ సౌండ్ అయితే వస్తుంది. మీకు స్పీకర్స్ నుంచి అయితే ఎటువంటి హమ్మింగ్ కానీ నాయిస్ కానీ ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎటువంటి యాంప్ ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. దీని ప్రైస్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా 18 సబ్వూఫర్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ మ్యాగ్నెట్ 50 వాట్ సబ్వూఫరు. అదే మీకు 100 వాట్ కానీ 200 వాట్ కానీ సబ్వూఫర్లు వేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. నాకు ఆర్డర్ చేసిన వ్యక్తి దగ్గర అయితే 12 ఇంచు 300 వాట్ RMS పవర్ ఉండే
సోనీ సబ్ ఆఫర్ అయితే ఉంది. దానికి సూటబుల్గా అయితే తయారు చేసాను అనమాట. దీనికి 300 వాట్కి అబోవ్ ఉన్న సబ్ ఆఫర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. 12 ఇంచు ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.